అమెరికా రష్యాల మధ్య 3 దశాబ్దాలుగా అమలులో ఉన్న అణువ్యాప్త నిరోధక ఒప్పందం న్యూ స్టార్ట్ పూర్తయింది. అయితే వీరిని కొనసాగించే అంశంపై నీళ్లు కమ్ముకోవడంతో ప్రపంచ శాంతిపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ముందుకొస్తే తాము మరో ఏడాది పాటు కట్టుబడి ఉంటామని వ్లాదిమిర్ పుతిన్ ఇటీవలే ప్రకటించారు. కానీ ఇది తమకు అంత అనుకూలంగా లేదంటున్నారు డొనాల్డ్ ట్రంప్. పొడిగించడానికి బదులుగా మరో కొత్త ఒప్పందాన్ని రూపొందించాలని సూచించారు. మరోవైపు ఈ ఒప్పందంలో చైనాను కూడా చేర్చుకోవాలని భావించిన జిన్పింగ్ పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రపంచం మళ్లీ అణుయుద్ధం ముప్పు పరిధిలోకి వచ్చిందా? అణ్వాయుధాల విషయంలో ఎలాంటి ఒప్పందాలకు కట్టుబడాల్సిన అవసరం లేదా? ఇదే పరిస్థితి కొనసాగితే పరిస్థితి ఏమిటి? ప్రపంచ దేశాలను ఇప్పుడు భయపెడుతున్న విషయం ఇదే. అమెరికా రష్యా దేశాల మధ్య గత 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న అణువ్యాప్తి నిరోధక ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగిసింది. దీంతో అణ్వాయుధ నిల్వలపై ఉన్న పరిమితులు తొలగిపోనున్నాయి. న్యూ స్టార్ట్ పేరుతో కొనసాగిన ఈ ఒప్పందం ఇక లేకపోవడంతో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఒప్పందం ముగింపు అణ్వాయుధ పోటీకి దారి తీయొచ్చనే భయాలు మొదలయ్యాయి. మరోవైపు భవిష్యత్తులో అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం పునరుద్ధరిస్తారా? ఒప్పందంలో కొత్తగా ఇంకేమైనా మార్పులుంటాయా? మరికొన్ని దేశాలను కూడా చేరుస్తారా అనే అంశాలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అమెరికా రష్యాలు ఒప్పందం కొనసాగింపుపై అంగీకరించడంలో విఫలమైతే అణ్వాయుధ విస్తరణ భారీగా పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు సమయంలో 1945లో జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాల మీద అమెరికా అణుబాంబులను ప్రయోగించడంతో ఆ 2 నగరాలు బూడిదగా మారాయి. 2,20,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ఘటన తర్వాత అణ్వాయుద్ధం ఎంత భయానక విధ్వంసం సృష్టిస్తుందో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఆ తర్వాత కాలంలో అమెరికా రష్యాలు భారీ ఎత్తున అణ్వాయుధాలను సమకూర్చుకోవడం మొదలైంది. అయితే అణ్వాయుధ నిల్వలకు సంబంధించి 1972లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, సోవియట్ నేత బ్రెజ్నెవ్ల మధ్య తొలిసారి ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం వ్యూహాత్మక అణ్వస్త్రాల గురించి ఇరు దేశాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి. తక్కువ కాలపు నోటీసుతో క్షిపణిల తనిఖీ జరిపేందుకు ఈ ఒప్పందం కింద అవకాశం ఉంది. కాగా 2001లో అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ సమయంలో అమెరికా ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ 2010లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ల మధ్య న్యూ స్టార్ట్ పేరుతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఇరు దేశాలు 700 కన్నా ఎక్కువ క్షిపణిలు, యుద్ధ విమానాలపై 1550 కన్నా ఎక్కువ అణ్వస్త్రాలను వినియోగానికి సిద్ధంగా ఉంచకూడదు. ఒకరి అణు కేంద్రాలను మరొకరు తనిఖీ చేసుకోవచ్చు. న్యూ స్టార్ట్ ఒప్పందం 2021లోనే ముగియాల్సి ఉన్నప్పటికీ 5 ఏళ్ల పాటు పొడిగించారు. 2 వైపులా 1500 అణు వార్ హెడ్లను నిర్వీర్యం చేశారు. ఫిబ్రవరి 5తో ఈ గడువు కూడా ముగియడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. 35 ఏళ్లలో తొలిసారి ఇలాంటి పరిస్థితి రావడంతో అణ్వాయుధాల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉందనే ఆందోళన మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత అణు ఘర్షణల ముప్పును పెంచుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యుక్రెయిన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ఈ ఒప్పందాన్ని పొడిగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సముఖంగా లేరు. తమ జాతీయ ప్రయోజనాలను రక్షించుకునేందుకు అన్ని మార్గాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ యుక్రెయిన్పై దండయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి చెబుతూ వచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ ఆర్డర్పై 2024లో ఆయన సంతకం కూడా చేశారు. కాగా అమెరికా ఈ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ముందుకొస్తే తాము కూడా మరో ఏడాది పాటు దీనికి కట్టుబడి ఉంటామని రష్యా పుతిన్ ఇటీవల ప్రకటించారు. కానీ ట్రంప్ యంత్రాంగం నుంచి అప్పట్లో ఎటువంటి ప్రకటన రాలేదు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూ స్టార్ట్ అణు ఆయుధ నియంత్రణ ఒప్పందంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఈ ఒప్పందం సరిగ్గా చర్చించకుండా కుదిరిందని, అమెరికాకు అనుకూలంగా లేదని విమర్శించారు. దీనిని పొడిగించడానికి బదులుగా కొత్త, మెరుగైన ఆధునిక ఒప్పందాన్ని రూపొందించాలని సూచించారు. దీర్ఘకాలిక భద్రతను కల్పించే విధంగా సమగ్ర అణు నియంత్రణ వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికానేనని పేర్కొంటూ తన తొలి పదవీ కాలంలోనే అమెరికా మిలిటరీని పూర్తిగా పునర్నిర్మించారని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు మిలిటరీ బలోపేతం, అణ్వాయుధాల ఆధునీకరణపై దృష్టి పెట్టారని, అలాగే న్యూ స్టార్ట్ స్థానంలో కొత్త ఒప్పందం అవసరమని భావిస్తున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లివెట్ కూడా ట్రంప్ వ్యాఖ్యలను మీడియాకు వివరించారు. ట్రంప్ అమెరికా మిలిటరీని బలోపేతం చేశారని, అణ్వాయుధ సామర్థ్యాలను పెంచారని, ప్రపంచవ్యాప్తంగా అణు యుద్ధాలు ఆగేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
rather than extend New START, a badly negotiated deal by the United States, which I will add was renegotiated under former President Barack Obama, aside from everything else, is being grossly violated. The President wants to have our nuclear experts work on a new, improved, and modernized treaty that can last long into the future, and that's what the United States will continue to discuss with the Russians. మరోవైపు అణ్వాయుధ నియంత్రణ ఒప్పందంలో చైనాను కూడా కలుపుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చైనా వద్ద 600 అణ్వాయుధాలు ఉన్నాయి. చైనా తన అణ్వస్త్రాలను పెంచుకుంటూ పోతుందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఒప్పందంలో చేరేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. రష్యా, అమెరికాలతో పోలిస్తే తమ వద్ద అంత భారీ స్థాయిలో అణ్వాయుధాలు లేనందువల్ల ఆ ఒప్పందంలోకి తాము రానవసరం లేదన్నది బీజింగ్ అభిప్రాయంగా చెబుతున్నారు. వ్యూహాత్మకంగా చైనాను ఇరికించాలన్నది ట్రంప్ ఆలోచన. మరోవైపు భవిష్యత్తులో కుదుర్చుకునే ఏ ఒప్పందంలోనైనా ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్లను రష్యా ప్రతిపాదిస్తోంది. మరోవైపు అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని అమెరికా, రష్యాలను ఐక్యరాజ్య సమితి కోరుతోంది. అణ్వస్త్రాల వల్ల ప్రపంచానికే ముప్పు అని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనీ గుటెరెస్ హెచ్చరించారు. క్యాథలిక్ మతాధిపతి పాప్ కూడా ఈ ఒప్పందం మురిగిపోవడం ప్రమాదకరమని అమెరికా, రష్యాలను హెచ్చరించారు. ఇప్పుడు అందరి దృష్టి అమెరికా, రష్యాలు తీసుకునే నిర్ణయం మీదే ఉంది.